మామిడి సీజన్ మొదలైంది. మధుర ఫలాలు మార్కెట్ను చేరుతున్నాయి. మరి ఏ పండు రంగు రుచిలో ఈ ఫలరాజానికి సాటిరాదు. అయితే గత కొద్ది కాలంగా వినియోగదారుడికి మామిడి రుచులు దూరమవుతున్నాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? నిషిద్ధ రసాయనాలతో మామిడి కాయలను మగ్గించడం. ఇలా మార్కెట్కు చేరిన పండు చూడడానికి బాగానే ఉన్నా కోస్తే తెల్లగా, రుచిలో చవ్వగా ఉంటున్నాయి. అంతేకాదు, కార్బైడ్తో మాగబెట్టిన పండు ఆరోగ్యాన్ని పుండు చేస్తుండటంతో గతేడాది కార్బైడ్ నిషేధంపై హైకోర్టు కఠిన చర్యలు చేపట్టింది కూడా. మరి అసలు మామిడికాయలు రసభరితంగా, మధురాతి మధురంగా ఉండాలంటే కాపుకు రాకముందు నుంచే చేపట్టే యాజమాన్యంతో పాటు పక్వ దశను గుర్తించి కోత చేయటం ఎంతైనా ముఖ్యమన్నది నిపుణుల సూచన. దీనితో పాటుగా కోతల అనంతరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి స్థానిక మార్కెట్లకు పంపేటప్పుడు మామిడి కోత సమయంలోనూ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో తెలుసుకుందామా? సాధారణంగా అధిక శాతం రైతులు మామిడి తోటలను గుత్తకిచ్చేస్తూ ఉంటారు. సీజన్ మొదట్లో వచ్చే తొలి కాయకు సహజంగానే మార్కెట్లో గిరాకీ ఎక్కువగా పలుకుతుంది. ఈ గిరాకీ అందిపుచ్చుకోవడం కోసం వ్యాపారులు లాభాపేక్షతో పూర్తి పక్వత చెందని లేత కాయలనే కోసి మార్కెట్ చేస్తుంటారు. ఆ లేత కాయను రసాయనాల ద్వారా మగ్గబెట్టి రంగు తెప్పించి విక్రయిస్తారు. ఇది ఎంతమాత్రం సరికాదు. మామిడికి సహజమైన రంగు, రుచి, సువాసన ఉండాలంటే ముదిరిన కాయను సరైన దశలో కోత చేయాలి. అసలు కాయ పక్వతకు వచ్చింది లేనిది ఎలా గుర్తించాలో చూద్దాం. పక్వతకొచ్చిన కాయల్లో భుజాలు ఏర్పడి తొడిమ వద్ద గుంత ఉంటుంది. కాయ ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారి ఉంటుంది. స్వేదగ్రంథులు తెల్లని చుక్క రూపంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టే కాక కాయల పరిపక్వ దశను రిఫ్రాక్టోమీటర్తోనూ సులభంగా గుర్తించవచ్చు. 10 నుంచి 13 బ్రిక్స్ చక్కెర శాతం ఉంటే కాయ తయారైనట్లుగా గుర్తించాలి. దూర ప్రాంత రవాణాకైతే 8 నుండి 9 బ్రిక్స్ ఉంటే సరిపోతుంది. పక్వానికి వచ్చిన కాయలను చల్లని వేళల్లో డపోలి చిక్కం, పూసా చిక్కం వంటి పనిముట్లతో తెంపాలి. అంతేగాని కర్రలతో కొమ్మలను ఊపి కాయలను రాల్చకూడదు. అలా చేస్తే కాయలకు గాయాలు తగిలి మగ్గబెట్టినప్పుడు శిలీంధ్రాలు ఆశించి త్వరగా కుళ్ళిపోతాయి. సాధారణంగా మామిడి కోతలో లోపాల వల్ల కోత అనంతరం 30% పండ్లు కుళ్ళిపోవడం, ఎండిపోవడం, పగిలిపోవడం, పండక చెడిపోవడం జరుగుతోంది. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవటమే కాదు, ముదురు కాయతో పాటు లేతకాయను తెంపటం, పనికిరాని వాటిని వేరు చేయకపోవటం, గ్రేడింగ్, ప్యాకింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవటం, రవాణా నిల్వలో లోపాలు, అపరిశుభ్రత వంటివి త్వరగా పండ్లు చెడిపోవడానికి ముఖ్య కారణాలుగా ఉన్నాయి. అందువల్ల సరైన పక్వతను అనుసరించి కోత చేయడంతో పాటు అడుగడుగున ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయలు వినియోగదారుడికి చేరేంతవరకు నాణ్యతగా ఉంటాయి. కాయలు చెట్టుమీద ఉన్నప్పుడు కాని, కోశాక గాని కాయలపై నిషేధింపబడ్డ పురుగు, తెగుళ్ల మందులను పిచికారీ చేయకూడదు. చీడపీడల నివారణకు తోటలో ముందునుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా థయోఫానైట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో 3 సార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గి కోత అనంతరం కుళ్ళిపోకుండా ఉంటాయి. 12 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత, 30 డిగ్రీల కన్నా అధికంగా ఉండే ఉష్ణోగ్రతలు కాయ నాణ్యతను దెబ్బతీస్తాయి. కోసిన కాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి నేలపై ఉంచకూడదు. కాయకు సొన అంటకుండా చూడాలి. అంటినట్లయితే ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడి నిల్వ, నాణ్యత తగ్గుతుంది. తొడిమెతో సహా తెంపిన కాయల నుంచి
సొన పూర్తిగా కారిపోయేంత వరకు మంచెలపైన 2-3 గంటల పాటు కాయలను బోర్లించి ఉంచాలి. తర్వాత కాయలను లీటరు నీటికి 1 గ్రాము సబ్బుపొడి కలిపిన ద్రావణంలో ముంచి మెత్తటి గుడ్డతో తుడిచి లీటరు నీటికి 1/2 గ్రాము బెన్లెట్ కలిపిన ద్రావణంలో 3 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత కాయలపై తేమను పొడి గుడ్డతో తుడవాలి. ప్యాక్ చేసేందుకు కాయలను సైజుల వారీగా, నాణ్యత వారీగా గ్రేడింగ్ చేయాలి. కాయలను పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నప్పుడు అడుగున కాగితం లేదా మెత్తటి గడ్డిని పరిచి ప్యాకింగ్ చేయాలి. పక్వదశకు చేరుకున్న కాయల్లో అంతర్గతంగా ఎథిలిన్ అనే రసాయనం సహజ సిద్ధంగానే ఉంటుంది. ఈ ఎథిలిన్కు కాయలు మాగే ప్రక్రియను ప్రేరేపించే గుణముంది. కాయలు మాగడం ప్రారంభమైన తర్వాత ఎథిలిన్కు ఎలాంటి పాత్ర ఉండదు. ఇది మామిడికాయ ప్రకృతి సిద్ధంగా మాగే విధానం. అయితే పక్వానికి రాని మామిడికాయల్ని కోసి వెల్డింగులో, ఉక్కు పరిశ్రమలో విరివిగా వాడే కార్బైడ్ను ఉపయోగించి కాయలను మాగబెట్టడం గురించి వింటున్నాం, చూస్తున్నాం కదా. ఈ కాల్షియం కార్బైడ్ ముక్కలను కాయల మధ్యలో పేపరులో చుట్టి ఉంచుతారు. కాల్షియం కార్బైడ్కు తేమ సోకినప్పుడు ఎసిటిలిన్ అనే వాయువును విడుదల చేస్తుంది. ఈ ఎసిటిలిన్కు కూడా ఎథిలిన్ లానే కాయ మాగడాన్ని ప్రారంభించే గుణముంది. అయితే ఎసిటిలిన్తో మాగబెట్టిన ఇలాంటి కాయల్లో జీవ రసాయన మార్పులు సరిగా జరగక కాయలకు రుచి ఉండదు. ఈ పండ్లు తినేవారు అనేక రుగ్మతలకు గురవుతారు. ఈ కార్బైడ్ వాడకాన్ని ఏనాడో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అయినప్పటికీ నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు సక్రమంగా లేని కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాపారులు సామాజిక బాధ్యతగా కార్బైడ్ వాడకాన్ని నిలిపివేయాలి. దీనికి బదులుగా ఇథిలిన్ వాయువుతో మాగబెట్టడం చాలా వరకు ఉత్తమం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఈ విధానంలో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇథిలిన్ వాయువుతో మాగేసిన పండ్లు రుచిగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మాగబెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువే. రవాణాలో కూడా నష్టం తగ్గుతుంది. ఈ పద్ధతిలో పండ్ల మాగవేతకు ఇథిలిన్ రైపెనింగ్ ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. 3 తయారై పక్వానికొచ్చిన మామిడికాయల్ని కోసి రైపెనింగ్ ఛాంబర్లో ఉంచి 100 నుండి 150 ppm ఇథిలిన్ వాయువు ప్రవేశపెట్టాలి. 12 నుండి 24 గంటల పాటు ఛాంబర్ తలుపులు తెరవకుండా మూసి ఉంచాలి. తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద కాయలు 4-5 రోజుల్లోనే మాగి మంచి రంగును సంతరించుకుంటాయి. ఇలా భారీ ఎత్తున కాయను మాగబెట్టడానికి రైపెనింగ్ ఛాంబర్లు ఉపయుక్తంగా ఉంటే, కొద్ది మొత్తంలోనూ గృహస్థ స్థాయిలో మాగబెట్టడానికి ఎథిరిల్ను వాడుకోవచ్చు. మార్కెట్లో ఎథిరిల్ చిన్న సీసా లేదా క్యానిస్టర్లో లభ్యమవుతుంది. 400 మిల్లీలీటర్ల గల ఈ క్యానిస్టర్ సుమారుగా 200 రూపాయలు ఉంటుంది. ఇందులో ఉండే ఇథిలిన్ గ్యాసును పిచికారీ చేయడం ద్వారా సుమారు 4 టన్నుల కాయను మగ్గించవచ్చు. ఈ పద్ధతిలో పండ్లను ఒక్కరోజులోనే మార్కెట్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ మొత్తంలో కాయను పండించాలంటే లీటరు నీటికి 1.25 మిల్లీలీటర్ల ఇథిరిల్ కలిపిన ద్రావణంలో కాయల్ని 5 నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టి అట్టపెట్టెల్లో ఉంచితే 3-4 రోజుల్లోనే పూర్తిగా మాగుతాయి. ఇంత పక్కా ప్రణాళికతో ప్యాకింగ్ చేసిన మామిడికాయలను అంతే జాగ్రత్తగా రవాణా చేయాలి. రైతులు స్థానిక మార్కెట్కు కాయలను తరలించేటప్పుడు ఒక్కొక్కసారి కాయలను కుప్పలుగా పోసి అలాగే లారీల్లోకి తరలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాయలు రాపిడికి గురై మచ్చలు ఏర్పడతాయి. దీనితో నాణ్యత చెడిపోయే ప్రమాదముంది. కాబట్టి కాయలకు దెబ్బ తగలకుండా అట్టపెట్టెలు లేదా ప్లాస్టిక్ క్రేట్లలో పరిచి ఒక క్రమ పద్ధతిలో అమర్చి మార్కెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాయ నాణ్యత చెడకుండా ఉండి మంచి రేటు పలుకుతుంది. ఇలాంటి అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే
మధుర మామిడి రుచులు అందరి సొంతమవుతాయి.